గురుభ్యో నమః. పాపాంకుశ ఏకాదశి అక్టోబర్ 3. పాపాంకుశ ఏకాదశి ఉపాయాలు. 4 శుభయోగాలతో పాపాంకుశ ఏకాదశి ధనము మరియు సుఖ సంపద కోసం ఖచ్చితంగా చేసిన 3 పనులు. వీరికి శ్రీహరి కృప ఉంటుంది. పాపాంకుశ ఏకాదశిలో ప్రాముఖ్యతలో చాలా లోతైనది మరియు ఇది పవిత్రంగా పరిగణించబడుతుంది. అశ్వయుజ మాసంలో శుక్లపక్షం యొక్క ఏకాదశి తేదీన వస్తుంది. ఇది భగవాన్ పద్మనాభ విష్ణువుకు సమర్పితమైనది. ఈరోజు ప్రత్యేక కార్యాలు చేసే ప్రతి బాధ నుండి విముక్తి లభిస్తుంది మరియు ధనం సుఖ సంపద కృప ప్రాప్తిస్తుంది. పాపాంకుశ ఏకాదశి ప్రాముఖ్యత మరియు శుభయోగాలు తెలుసుకుందాం. పాపాంకుశ ఏకాదశి అశ్వయుజ మాసంలో శుక్లపక్షం ఏకాదశి తేదీన పాపాంకుశ ఏకాదశి అంటారు మరియు ఈ శుభతిథి అక్టోబర్ 3 శుక్రవారం రోజు వస్తుంది. ఈరోజు భగవాన్ విష్ణు మరియు మాతాలక్ష్మి పూజ ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇది సాధనలకు ధనము సంపద మరియు ఆధ్యాత్మిక ప్రగతికి ఆశీర్వాదం ఇస్తుంది. పాపాంకుశ ఏకాదశి రోజు లేదా 1 లేదా 2 కాకుండా 4 శుభయోగాలు ఏర్పడుతుంది. ఈరోజు ప్రాముఖ్యతను మరింత పెంచింది. జ్యోతిష శాస్త్రంలో పాపాంకుశ ఏకాదశి ప్రాముఖ్యతను వివరిస్తూ కొన్ని ప్రత్యేక ఉపాయాలు చెప్పబడ్డాయి. ఈ ఉపాయాలు చేస్తూ శ్రీహరి కృప ఎల్లప్పుడూ ఉంటుంది మరియు ధనం సుఖ సంపద కృప ఉంటుంది. పాపాంకుశ ఏకాదశిలో రోజు ఏ 3 పనులు చేయాలో తెలుసుకుందాం. దిక్పంచాంగం ప్రకారం అభిజిత్ ముహూర్తం 11:46 ఉదయం ప్రారంభమై 12:34 మధ్యన ఉంటుంది. రాహుకాలము 10:41 నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 12:10 వరకు ఉంటుంది. ఏకాదశి సమయం అక్టోబర్ 2 సాయంత్రం 7:10 గంటలకు స్టార్ట్ అయ్యి అక్టోబర్ 3 సాయంత్రం 6:32 వరకు ఉంటుంది. దీని తర్వాత ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది. ఈ తిథిని గ్రహాల రాజు సూర్యుడు కన్యా రాశిలో ప్రవేశించబోతున్నాడు. చంద్రుడు రాత్రి 9:27 వరకు మకర రాశి నుండి తర్వాత కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. పాపాంకుశ ఏకాదశి శుభయోగాలు. పాపాంకుశ ఏకాదశి నాడు అనేక శుభయోగాలు ఏర్పడుతున్నాయి మరియు ఈరోజు బుధగ్రహము తులారాశిలో ప్రవేశించబోతున్నాడు. పాపాంకుశ ఏకాదశి నాడు అన్ని కార్యాలను సిద్ధి చేస్తే సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది మరియు అన్ని రకాల దోషాలను దూరం చేసే రవియోగం ఏర్పడుతుంది. అలాగే ఈరోజు చంద్రుని 2వ భావంలో బుధుడు మరియు 12వ భావంలో శుక్రగ్రహం ఉండడం వల్ల ఉభయచరి యోగం ఏర్పడుతుంది. ఉభయచరి యోగంతో పాటు ఈరోజు ధనయోగం ఏర్పడుతుంది. ఇది చంద్రునిపై అంగారక దృష్టి వలన ఏర్పడుతుంది. పాపాంకుశ ఏకాదశి ప్రాముఖ్యత. శాస్త్రాల్లో పాపాంకుశ ఏకాదశిని వేలాది అశ్వమేధ యజ్ఞాలకు సమానమైన ఫలితంగా ఇచ్చేదిగా భావిస్తారు. ఈరోజు ఉపవాసం ఉంటే తెలుసో తెలియక చేసిన పాపాలను విముక్తి లభిస్తుంది మరియు జీవితంలో సకారాత్మక మార్పులు వస్తాయి. భగవాన్ విష్ణు కృప వలన వివాహము, కెరియర్, ఉద్యోగం, పరీక్ష మరియు వ్యాపారం వల్ల అడ్డంకులు దూరం అవుతాయి. ఈ వ్రతంలో రాత్రి జాగరణ, భజన, కీర్తన మరియు దాన పుణ్యాలకు ప్రాముఖ్యత ఉంది. పద్మపురాణంలో పాపాంకుశ ఏకాదశి వ్రతం వలన మనిషి అసంఖ్యాకమైన పాపాల నుండి విముక్తి పొందుతాడని, విష్ణుధామం చేరుతాడని చెప్పబడింది. ఏకాదశి వ్రతానికి అతిపెద్ద ఫలితం మోక్షం. పాపాంకుశ ఏకాదశి ప్రత్యేకంగా నేరాలు మరియు బంధనాల నుండి విముక్తి ఇచ్చి విష్ణులోకంలో స్థానం పొందిస్తుంది. పాపాంకుశ ఏకాదశి రోజు ఖచ్చితంగా ఈ 3 పనులు చేయండి. పాపాంకుశ ఏకాదశి రోజు భగవాన్ విష్ణు పూజలో తులసి చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. సాయంత్రం తులసి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి 11 ప్రదక్షిణలు చేస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం జపించడం వల్ల భగవాన్ విష్ణు మరియు మాతాలక్ష్మి ప్రసన్నలు అవుతారు. నిలిచిపోయిన పనులు పూర్తి చేయడానికి తూర్పు దేశ వైపు నుండి ముఖం పెట్టి నెయ్యి ధూపం వెలిగించి భగవద్గీతలోని 11వ అధ్యాయం పారాయణం చేస్తే ప్రభు కృప కలుగుతుంది. పాపాంకుశ ఏకాదశి రోజు పసుపు వస్తువుల దానము, భగవంతుని నామం జపము మరియు భక్తి కార్యాలపై శ్రద్ధ పెట్టండి. ఈ వ్రతం ఆధ్యాత్మికమే కాకుండా భౌతిక సుఖ సంపద కోసం కూడా ప్రభావంగా పరిగణించబడుతుంది. పాపాంకుశ ఏకాదశి రోజు భగవాన్ విష్ణు కృప వలన జీవితానికి కొత్త దిశ ఇవ్వబడుతుంది. ధన్యవాదాలు.